ఓం నమో వెంకటేశాయ. అమృత కలశధారణ, అమృతత్వ ఫలాహరణ, గోవింద గోవింద. చంద్రజ్యోత్స్నా విశద సుభగాం హాసకాంతిం దధానాం తంద్రీలీలా విపులజనితాం కాంతిభాసం దధానాం విద్యున్మాలా లయనయనజాం భూమకాంతిం దధానాం తన్వీం వందే మృతకలశగాం హస్తకాంతిం దధానాం అని భక్తజనమానస సరసీరుహ నివాసి అయిన శ్రీనివాస పరమాత్ముని మోహిని రూపంగా భావించుకుని నమస్కరించుకుంటూ శ్రీ శుక్లవారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం శ్రీ గణేశ ప్రార్థనాదులతో ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గణేశ ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీగురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. శ్రీనివాస ప్రార్థన. సర్వాభరణభూషాయ సర్వాయుధధరాయ చ సర్వానుగ్రహకార్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషి బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మబీజం భక్తిశక్తి జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణామృతభరాయ విసంకటాయ వ్యాసప్రసూతశుకశౌనకసంఘటాయ సంసారవృక్షఫలభక్షరుజాంకటాయ క్షీరోదధిం మథత భాగవతం ఘటాయ. శ్రీ గురుభ్యో నమః. మహాలక్ష్మీ స్వయంవరం పూర్తయింది. అమ్మవారు అయ్యవారి వక్షస్థలం మీదకి చేరి అక్కడి నుంచే భక్తులందరినీ ఆశీర్వదించటం అనే పని పెట్టుకుంది. ఆ లక్ష్మీ అమ్మవారి చల్లని చూపులకి నోచుకున్న వాళ్ళందరూ కూడా మంచి సద్గుణాలతోనూ నిరంతర ప్రయత్నశీలతోనూ వాళ్ళు సుఖంగా ఉండటం అనేది నేర్చుకున్నారు. అది అక్కర్లేదు అని అనుకున్న వాళ్ళు దానవులు రాక్షసులు వీళ్ళందరూ కూడా నానా ఇబ్బందులు పడ్డారు. అది అయిపోయింది. సరే, ఇంకా మళ్ళీ అమృతం కోసం కదా మొదలుపెట్టాము, మళ్ళీ మథనాన్ని మొదలు పెడదాము అని అందరూ అనుకున్నారు. అనుకున్న వాళ్ళు అనుకున్నట్లుగా మళ్ళీ అమృత మథనం మొదలుపెట్టారు. మొదలు పెడితే అథాసీద్ వారుణీదేవి కన్యా కమలలోచన అసురా జగృహస్థాంబై హరేరనుమతేనతే. ఈసారి వారుణీదేవి అని ఒక ఆవిడ పుట్టుకొచ్చింది. శ్రీమన్మహాలక్ష్మి సముద్రంలోంచి పుట్టిన తర్వాత వారుణీదేవి అనే ఒక ఆవిడ పుట్టింది. వారుణీదేవి అంటే ఎవరో కాదు, వారుణి అంటే వరుణుడు దేవతగా కలిగినది, పాడి పంట మొదలైనది. దానివల్ల వచ్చేది అన్నం. ఆ అన్నంతో తయారయ్యేటువంటి సురకి వారుణి అని పేరు. ఆ వారుణి సుర అనే ఆవిడ పుట్టింది, లేదా ఆ సురకి అధిష్టాన దేవత పుట్టింది. ఇయం కన్య, ఒక స్త్రీ కన్య పుట్టింది. కమలలోచన, చూడటానికి అందమైన తామర పూలల్లే కళ్ళు కలిగి అందంగా ఉంది. ఆవిడ పుట్టంగానే మహాలక్ష్మి విషయంలో మమ్మల్ని మోసం చేశారు, ఆవిడ్ని మా దగ్గరికి రానివ్వలేదు, ఈవిడ మాత్రం మాకే చెందుతుంది అని రాక్షసులందరూ గోల పెట్టారు. దాంతో శ్రీహరి ఒప్పేసుకున్నాడు. హరేర్ అనుమతేన, ఆయన ఒప్పుకుంటే అసురాహ రాక్షసులు తాం జగృహు, ఆవిడ్ని తీసేసుకున్నారు. ఈ వారుణీపానం అనే పనిని ఆ రోజు నుంచి మొదలుపెట్టారు. అసురా జగృహస్థాంబై హరేర్ అనుమతేనతే, శ్రీహరి అనుమతితో రాక్షసులు కావాలని వాళ్ళు తీసుకున్నారు. అథాసీద్వారుణీదేవి కన్యా కమలలోచన అసురా జగృహస్థాంబై హరేరనుమతేనతే అని శ్రీ శుక్ల వారు చెప్తున్నారు. పుట్టాల్సిన మిగతావన్నీ అయిపోయినాయి. ఇప్పుడు అథోదధేర్మథ్యమానాత్ కాశ్యపైరమృతార్థిభిః
ఉదతిష్ఠన్ మహారాజ పురుష పరమాద్భుత. ఇక్కడి నుంచి ఇంకా కూడా మథనం చేస్తూ ఉంటే అథ ఈ వారుణీదేవి బయటికి రావటం, ఆ వారుణీదేవిని రాక్షసులు సంగ్రహించుకోవటం అనే పని జరిగిపోయిన తర్వాత ఉదధేర్మథ్యమానాత్ సముద్రమథనం జరుగుతూ ఉంటే కాశ్యపై కశ్యప ప్రజాపతి గారి అబ్బాయిలైనటువంటి దేవతలు రాక్షసులు ఇద్దరూ కూడా అమృతార్థిభి అమృతం కోసం ఆపకుండా చిలకటం అనేది చేస్తూ ఉంటే మహారాజా ఓ పరీక్షిత్తు పురుష పరమాద్భుత ఉదతిష్ఠత్. ఒక అందమైన రూపం కలిగినటువంటి మహాపురుషుడు ఒక ఆయన దీని నుంచి పుట్టుకొచ్చాడు, ఆ క్షీరసాగరం నుంచి పుట్టుకొచ్చాడు. అథోదధేహే మధ్యమానాత్ కాశ్యపైరమృతార్థిభి ఉదతిష్ఠన్ మహారాజ పురుష పరమాద్భుత. ఆయన చూడ్డానికి ఎలా ఉన్నాడు? దీర్ఘ పీవర దోర్దండ కంబుగ్రీవోరుణేక్షణ శ్యామలస్తరుణస్రగ్వీ సర్వాభరణభూషితగా ఉన్నాడు. దీర్ఘ పీవర దోర్దండ, ఆయన చేతులు చాలా దీర్ఘంగా పొడుగ్గా ఉన్నాయి. పొడుగ్గా ఉండటం మాత్రమే కాదు, పీవరం గట్టిగా దృఢంగా లావుగా ఉన్నాయి. అలాంటి దోర్దండ చేతులతో పుట్టాడు, బాహువులతో పుట్టాడు. కంబుగ్రీవ, ఆయన మెడ శంఖంలాగా అందంగా ఉంది. కంబుగ్రీవ శంఖంలాగా అందంగా ఉంది అంటే ఉత్తమ జాతికి చెందిన పూజకి పనికొచ్చేటువంటి శంఖాలకి 3 రేఖలు ఉంటాయి. దక్షిణావర్తమైన ఉత్తరావర్తమైన ఎటు ముఖం ఉన్నా సరే దానికి 3 రేఖలు ప్రధానంగా ఉంటాయి. అలాంటి 3 రేఖలు మెడ ప్రదేశంలో ఉండటం అనేది మహాపురుష లక్షణాల్లో ఒక లక్షణం. ఆ లక్షణం ప్రకారం కంబుగ్రీవగా ఈయన వచ్చాడు. అరుణేక్షణ, ఆయన కనుల చివర్లలో ఎర్రటి జీరలున్నాయి కాబట్టి ఎర్రటి కనులతో పుట్టాడు. అరుణేక్షణ. శ్యామల, ఈయన కూడా నల్లగా ఉన్నాడు. కానీ తరుణ మంచి వయసులో మధ్య వయసులో ఉన్నాడు. స్రగ్వి, మంచి మాల ధరించి ఉన్నాడు. సర్వాభరణ భూషిత, ఒంటి మీద ఆభరణాలన్నింటినీ ధరించి ఉన్నాడు. అలాంటి వాడు ఒక ఆయన సముద్రంలోంచి బయటకు వచ్చాడు. దీర్ఘ పీవరదోర్దండ కంబుగ్రీవోరుణేక్షణ శ్యామలస్తరుణస్రగ్వీ సర్వాభరణ భూషిత. పీతవాసా మహోరస్క సుమృష్టమణికుండల స్నిగ్ధ కుంచిత కేశాంత సుభగ సింహ విక్రమగా ఈ వచ్చిన వ్యక్తి ఉన్నాడు. పీతవాసాహ, పసుపచ్చని బంగారు రంగు పట్టుబట్ట కట్టుకుని ఉన్నాడు. పీతవాసాహ మహోరస్క, ఆయన వక్ష ప్రదేశం చాలా విశాలంగా విస్తృతంగా ఉంది, గట్టిగా ఉంది. సుమృష్ట మణికుండల, అందమైనటువంటి కుండలాలను మణికుండలాలను చెవులకు ధరించి ఉన్నాడు. సుమృష్ట మణికుండల. స్నిగ్ధ కుంచిత కేశాంత, బాగా దట్టంగా వెంట్రుకలున్నాయి తల మీద. అవన్నీ కూడా ఉంగరాల కింద ఉన్నాయి. కుంచిత, వంకర తిరిగి ఉన్నాయి. కొంచెం రింగులుగా ఉన్నాయి. కుంచిత కేశాంత, అలాంటి కేశాలు ఆయనకున్నాయి. సుభగ, చాలా అందంగా ఉన్నాడు. సింహ విక్రమ, చూస్తేనే తెలిసిపోతోంది చాలా పరాక్రమం ఈయనకుంది అని. అలా ఉన్నాడు. పీతవాసాహ మహోరస్క సుమృష్టమణికుండల స్నిగ్ధ కుంచిత కేశాంత సుభగ సింహ విక్రమ. ఆ వచ్చినవాడి చేతిలో అమృతాపూర్ణ కలశం బిభ్రద్వలయభూషిత సవై భగవత సాక్షాద్ విష్ణోరంశాంశ సంభవ. ఆయన చేతిలో అమృతంతో నిండినటువంటి కలశం ఉంది. అమృత ఆపూర్ణ కలశం. ఆ కలశం నిండా అమృతమే ఉంది. అమృత ఆపూర్ణ కలశం బిభ్రత్, చేత్తో పట్టుకున్నాడు. ఒక చేత్తోనో 2 చేతులతోనో పట్టుకున్నాడు. వలయభూషిత, ఎక్కడికక్కడ కంకణాలు అవి ధరించి ఉన్నాడు. అలా అందమైనటువంటి పురుషుడు మరెవరో కాదు, సవై భగవత విష్ణో, శ్రీమన్మహావిష్ణువు యొక్క సాక్షాత్ అంశాంశ సంభవ, సాక్షాత్ అంశగా పుట్టినటువంటి వాడు లేదా అంశాంశగా పుట్టినవాడు. భగవంతుడి యొక్క అంశ సముద్రమైతే ఆ సముద్రంలోంచి అంశగా పుట్టినటువంటి వాడు. అంశాంశ సంభవ, విష్ణోరంశాంశ సంభవ.
అమృతాపూర్ణ కలశం బిభ్రద్వలయభూషిత స వై భగవతః సాక్షాత్ విష్ణోరంశాంశ సంభవ. ఈయన ధన్వంతరిరితి ఖ్యాత ఆయుర్వేదదృక్ ఇజ్యభాక్ తమాలోక్యాసురా సర్వే కలశంచామృతామృతం. ఈయన పేరు ధన్వంతరి. ఈయనకి ధన్వంతరి అనేటువంటి పేరు చాలా ప్రసిద్ధంగా ఉంది. ధన్వంతరి ఇతి ఖ్యాత, ఈ పేరుతో ఈయన ప్రసిద్ధుడు. ఆయుర్వేద దృక్, మానవులకు కావలసినటువంటి వైద్యాన్ని అందించే ఆయుర్వేదాన్ని చూసి కావలసిన వారికి ఉపదేశం చేసినవాడు ఈయనే. ఇంకా చెప్పాలంటే వైద్యులందరికీ ఆద్యుడైన వాడు ఈయనే. ధన్వంతరి అనేటువంటి శ్రీమన్ మహావిష్ణువు అమృత కలశాన్ని చేతిలో పట్టుకుని సముద్రంలోంచి వచ్చినటువంటి రూపం. ఇజ్యభాక్, ఈయన అవ్వటానికి వైద్యులకు ఆద్యుడే అయినా సరే యాగాలలో కూడా ఈయనకి భాగం ఉంది, యజ్ఞాలలో భాగం ఉన్నటువంటి వాడు, అలాంటి వాడు. ధన్వంతరి ఇతి ఖ్యాత ఆయుర్వేద దృక్ ఇజ్యభాక్. ఈయన్ని ముందుగా రాక్షసులే చూశారు. తమ ఆలోక్య అసురా సర్వే, వాళ్ళు చూశారు. చూస్తే ఆయన చేతిలో ఏముంది? కలశంచ అమృతామృతం, అమృతంతో నిండిన కలశం ఉంది అని గమనించారు. ధన్వంతరిరితి ఖ్యాత ఆయుర్వేద దృగిజ్యభాక్ తమ ఆలోక్యాసురా సర్వే కలశంచామృతామృతం లిప్సంత సర్వవస్తూని కలశం తరసాహరన్ నీయమానే సురైస్తస్మిన్ కలశే మృతభాజనే విషణ్ణ మనసో దేవాః హరిం శరణమాయయు. రాక్షసులు చేతిలో అమృత కలశంతో వచ్చిన ఈ ధన్వంతరిని చూశారు. వాళ్ళకి మొదటి నుంచి క్షీర సముద్రంలోంచి ఏమొచ్చినా అది మాకే చెందాలి అనే అభిప్రాయం ఉంది. లిప్సంత సర్వవస్తువుని, అన్నీ మనకే కావాలి, అన్నీ మనమే నాకేద్దామనే అభిప్రాయంతోనే ఉన్నారు. అయితే కొన్ని చోట్ల కుదురుతోంది, కొన్ని చోట్ల కుదరటం లేదు. చివరికి వారుణీదేవి ఒక ఆవిడ దక్కింది వీళ్ళకి. అలాంటిది అమృతం వచ్చినప్పుడు దీన్ని మాత్రం మిస్ చేసుకోకూడదు అని అనుకున్నారు. అనుకుని కలశం తరసా అహరన్, ఆ ధన్వంతరి చేతిలో ఉన్న అమృత కలశాన్ని వెంటనే లాక్కుని పారిపోయారు. కలశం తరసాహరన్. రాక్షసులు అసలే బలవంతులు, ప్రస్తుతం వాళ్ళే కదా బలవంతులుగా ఉన్నారు. అసురై నీయమానే తస్మిన్ కలశే అమృత భాజనే, అమృతంతో నిండిన కలశం పుట్టింది కదా అని దేవతలు చూశారు. ఆహా, వచ్చింది శ్రీమన్ మహావిష్ణువు యొక్క అంశ అని సంతోషపడుతున్నారు. సంతోషపడుతున్న ఈ లోపలే రాక్షసులు ఆ కలశాన్ని తీసుకుని పారిపోతున్నారు అని చూసేసరికి దేవతలు చాలా బాధపడ్డారు. విషణ్ణ మనసః, వాళ్ళ మనసంతా కూడా విషాదంతో నిండిపోయింది. దేవతలందరూ కూడా హరిం శరణమాయయు, ఎలాగూ తమతో పాటు తోక చివరి పట్టుకుని ఆయన కూడా ఈ చిలుకుతూనే ఉన్నాడు కదా, అందుకని ఆయన కాళ్ళ మీద పడిపోయి, ఏమిటి దేవా ఇలా అయిపోయింది, నువ్వే అమృతం తెప్పించావు, మళ్ళీ రాక్షసులు తీసుకుని పారిపోతూ ఉంటే చూస్తూ కూర్చున్నావేంటి అని శరణు వేడారు. లిప్సంత సర్వవస్తూని కలశం తరసాహరన్ నియమానే సురైస్తస్మిన్ కలశే అమృతభాజనే విషణ్ణ మనసో దేవాః హరిం శరణమాయయు అనే ఈ 3 అర్థాల శ్లోకంలో ఈ విషయం చెప్పారు. ఇతి తద్దైన్యమాలోక్య భగవాన్ భృత్యకామకృత్ మాఖిద్యత మిథోర్థం వహ సాధయిష్యే స్వమాయయా అని చెప్పాడు. ఇది ఈ విధంగా తద్దైన్యం, దేవతల యొక్క దైన్యాన్ని ఆలోక్య చూసి భగవాన్ ఆ శ్రీహరి భృత్య కామకృత్, తనను వేడిన వారికి ఏ కోరిక ఉన్నా సరే తీర్చే స్వభావం ఉన్నటువంటి ఆ శ్రీహరి ఏమన్నాడు? మా ఖిద్యత, మీరేం బాధపడకండి అని అన్నాడు. మా ఖిద్యత మిథః, ఒకరికొకరు చెప్పుకుని ఒకరికొకరు వచ్చిన అమృతం తీసుకుపోయారేమిరా అని మీలో మీరే బాధపడుతూ కూర్చోకండి. అర్థం వహ సాధయిష్యే, మీకు కావలసిన ప్రయోజనాన్ని, మీకు కావలసిన అమృతాన్ని నేను తెచ్చిపెడతాను. ఎలా తెచ్చిపెడతాను? స్వమాయయ, నా చేతిలో మాట వినే మాయ ఉంది, ఆ మాయతో తెచ్చిపెడతాను, మీరేం భయపడకండి, బాధపడకండి అని చెప్పాడు. విషణ్ణ మనస్ ఇతి తద్దైన్యమాలోక్య భగవాన్ భృత్య కామకృత్ మా ఖిద్యత మిథోర్థం వహ సాధయిష్యే స్వమాయయ. ఈ లోపల ఏమైంది? ఈ లోపల రాక్షసులు అమృత కలశాన్ని తీసుకుని పారిపోయారు కదా. ఆ రాక్షసుల వెంట కొంతమంది దేవతలు పరిగెత్తి ఉంటారు.
రాక్షసులు కలశం తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉండాలి? ఒకళ్ళు ఇద్దరు ఉండాలి. మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ వెనకాల పరిగెత్తారు. ఆ పరిగెత్తిన వాళ్లలో మిథః కలిరభూత్తేషాం తదర్థే తర్షచేతసాం అహం పూర్వం నత్వమితి ప్రభో. ఆ మిథః వాళ్ళలో వాళ్ళకే కలిరభూత్, పెద్ద కలహమైపోయింది, పెద్ద పోట్లాట అయిపోయింది. తేషాం ఎవరిలో? తదర్థే తర్షచేతసాం, అమృతం కావాలి అనేటువంటి అత్యాశ ఉన్న వాళ్లలో ఈ కలిహి, ఈ కలహం అనేది ప్రారంభమైపోయింది. మిథః కలిరభూత్తేషాం తదర్థే తర్షచేతసాం. ఏమని కలహం? అహం పూర్వం, నేను ముందుగా అమృతం తాగాలి అనేటువంటి కలహం మొదలైపోయింది. ఈ అహం పూర్వం కాస్త కొంచెంసేపు అయ్యేసరికి నత్వం నువ్వు కాదు అనే తీరులో తయారైపోయింది. మొదట్లోనేమో నేను ముందు తాగుతాను అని పోట్లాడుకున్నారు ఒకళ్ళకొకళ్ళు. ఆ పోట్లాట పెరిగి నువ్వు తాక్కూడదు అని తేల్చుకున్నారు. పక్కవాడికి అందకూడదు అని ఈ తీసుకుని పారిపోయిన వాళ్ళే ఒకళ్ళకొకళ్ళు అనుకోవటం మొదలుపెట్టారు. మిథః కలిరభూత్తేషాం తదర్థే తర్షచేతసాం అహం పూర్వం నత్వమితి ప్రభో. ఈ లోపల ఈ రాక్షసుల్లోనే కొంతమంది ప్రబలమైన వాళ్ళు ఉన్నారు, కొంతమంది దుర్బలమైన వాళ్ళు ఉన్నారు. బలవంతులు ముందున్నారు, బలవంతులేమో ఇలా పోటాడుకుంటున్నారు. ఆ బలహీనులు కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళు మంచి మాటలు పారబోయటం మొదలుపెట్టారు. ఏమని? దేవా స్వం భాగమర్హంతి ఏ తుల్యాయాసహేతవః సత్రయాగ ఇవ తస్మిన్ ఏష ధర్మ సనాతనః అని మంచితనాన్ని ఒలకపోస్తున్నారు. వాళ్ళు అంటున్నారు, రాక్షసులే, దేవతలు స్వం భాగమర్హంతి, ఈ అమృతంలో తమ వాటాన్ని పొందటానికి అర్హులు కదా. ఎందుకంటే వాళ్ళు తుల్య ఆయాసహేతవః, మనతో సమానంగా కష్టించారు కదా, మనతో సమానంగా కష్టపడ్డారు కదా, మరి వాళ్ళకు కూడా ఫలితం రావద్దా? వాళ్ళకు కూడా అమృతం దక్కద్దా? మీరొక్కరే తాగేస్తారా అని రాక్షసుల్లోనే కొంతమంది వాళ్ళతో అన్నారు. సత్రయాగ ఇవైతస్మిన్ అని అన్నారు. సత్రయాగాన్ని దానికి దృష్టాంతంగా చెప్పారు. వాళ్ళు స్వాధ్యాయశ్రుత సంపన్నా కదా, అందుకని సత్రయాగాన్ని దృష్టాంతంగా తెచ్చారు. సత్రయాగం అని యాగాల్లో కల్లా ఉత్తమమైన యాగం. ఆ యాగంలో యజమానుడు అంటే యజ్ఞం చేసేవాడు, ఆయనకి సహాయం చేసేటువంటి ఋత్విక్కులు అనేటువంటి వ్యవస్థ ఉండదు. అందరూ ఋత్విక్కులే, అందరూ యజ్ఞానికి యజమానులే, అందరూ సమానంగా కష్టపడవలసిందే, అందరూ సమానంగా ఫలితాన్ని తీసుకోవలసిందే అనేటువంటి నియమం ఉంటుంది. ఈ యజ్ఞం, ఈ అమృతం కోసం చేసేటువంటి యజ్ఞం కూడా సత్రయాగం లాంటిది. కాబట్టి సత్రయాగంలో లాగా తస్మిన్, ఈ అమృతమథనంలో కూడా దేవతలకు కూడా కష్టపడినటువంటి దేవతలకు కూడా సమానమైన భాగం ఇవ్వాలి కదా అని అన్నారు. అని ఏష ధర్మ సనాతనః అని ధర్మపన్నాలు కూడా వర్ణించారు. ఎవరైతే మనతో సమానంగా కష్టపడి పనిచేస్తారో వాళ్ళకి ఫలితంలో కూడా సమానమైన వాటా ఇవ్వాలి అనేటువంటిది సనాతన ధర్మం అని మాట్లాడారు. ఏష ధర్మ సనాతనః అని అన్నారు. దేవాస్వం భాగమర్హంతి ఏ తుల్యాయాసహేతవః సత్రయాగ ఇవైతస్మిన్ ఏష ధర్మ సనాతనః ఇతి స్వాన్ ప్రత్యషేధన్ వై దైతేయా జాతమత్సరాః దుర్బలాః ప్రబలారాజన్ గృహీత కలశాన్ ముహు. అదేంటి మంచితనాన్ని ఒలకపోస్తున్నారు లేదా ధర్మపన్నాలు వర్ణిస్తున్నారు అని వాళ్ళని కామెంట్ చేస్తున్నారేంటి? వాళ్ళు మంచిగా చెప్తున్నారు కదా, వాళ్ళు సమానంగానే తమ హక్కులతో పాటు దేవతల హక్కుల కోసం కూడా పోరాడుతున్నారు కదా. అంటే పోరాటమా ఇంకోట ఏం లేదు. ఇది స్వాన్ ప్రత్యషేధన్, తమ వారినే వాళ్ళు ఇలా ప్రతిషేధం చేస్తున్నారు, తమ వారినే ఇలా కాదంటున్నారు. దైతేయ వాళ్ళెవరు? దితివంశంలో పుట్టిన వాళ్ళు, రాక్షసులు. జాతమత్సరాహ, తమ కంటే అమృత కలశాన్ని తీసుకుని పారిపోయిన వాళ్ళు బలవంతులని చెప్పి, బలవంతుల్ని ఏదో విధంగా ఆపాలి కదా అని బలవంతుల్ని బలంతో ఆపలేమని మాటలతో ఆపుదామని ప్రయత్నం చేస్తున్నారు. మాత్సర్యంతో అంటున్నారు, దేవతల మీద ప్రేమతో అనటం లేదు. దైతేయ జాతమత్సరాహ, ఎందుకంటే వీళ్ళు దుర్బలాహ, వీళ్ళకి ఆ అమృత కలశాన్ని తీసుకుని పారిపోయిన వాళ్ళంత బలం లేదు. ప్రబలాన్, తమ కంటే బలవంతులైనటువంటి వాళ్ళని, రాక్షసుల్ని, రాజన్ ఓ పరీక్షిత్తు, గృహీత కలశాన్, వాళ్ళ చేతిలో
అమృత కలశం ఉంది, వాళ్ళు బలవంతులు అనే సంగతిని చూసి ముహు ఈ మాటలే మళ్ళీ మళ్ళీ చెప్పడం మొదలుపెట్టారు. వాళ్ళ దృష్టిలో ఏంటంటే దేవతలకు ఇద్దామని బయలుదేరితే దేవతలకు అందటం అటుంచి ముందు మనవాడు కదా అని మనకు కూడా ఒక కాసింత పోస్తారు కదా, పోస్తే మనం అమృతం తాగొచ్చు కదా అనేటువంటి ఆశయం ఉంది, అంతకు మించి మరొకటి లేదు. కుదిరితే ఒకవేళ గనక వీలు పడితే ఆ అమృత కలశాన్ని చేతిలో తీసుకువెళ్ళిన వాళ్ళకి అందకుండా మనకు మాత్రమే అమృతం అందితే మనమే ప్రబలంగా మారిపోవచ్చు కదా అనేటువంటి అభిప్రాయం కూడా ఉంది, లేకుండా ఏం లేదు. ఇది స్వాన్ ప్రతిషేధన్ వై దైతేయా జాతమత్సరా దుర్బలా ప్రబలాన్ రాజన్ గృహీత కలశాన్ ముహు. ఇలా వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటున్నారు, వాళ్ళలో వాళ్ళు పోట్లాడుకుంటున్నారు, ధర్మపన్నాలు వల్లించుకుంటున్నారు, ఒకళ్ళనొకళ్ళు ఆక్షేపించుకుంటున్నారు. ఏతస్మిన్నంతరే విష్ణు సర్వోపాయ విధీశ్వర యోషిద్రూపమనిర్దేశ్యం దధార పరమాద్భుతం. ఏతస్మిన్నంతరే వీళ్ళిలా పోట్లాడుకుంటూ ఉండగా విష్ణు వ్యాపకుడైనటువంటి ఆ పరమాత్మ సర్వోపాయవిత్ ఎప్పుడు ఏ రకమైన ఉపాయాన్ని పట్టుకోవాలి అనే సంగతి తెలిసినటువంటి వాడు ఆయన, సర్వజ్ఞుడు, అందువల్ల ఈశ్వర సర్వసమర్థుడు ఆయన. అందువల్ల ప్రస్తుతం వీళ్ళని నోరు మోయించాలి అంటే ఒక కొత్త రూపం ధరించాల్సిందే అని అనుకుని దాన్ని ధరించాడు. ఏ రూపం? యోషిద్ రూపం, స్త్రీ రూపాన్ని ధరించాడు. ఎలాగో వీళ్ళు లక్ష్మీదేవి వచ్చినప్పుడు ఇలాగే జొల్లు కార్చుకున్నారు, వారుణీదేవి వచ్చినప్పుడు మాకు కావాలని పోట్లాడుకున్నారు. కాబట్టి వీళ్ళ నోళ్ళు మోయించాలి అంటే యోషిద్ రూపం సరి అయినది అని అనుకుని స్త్రీ రూపాన్ని ధరించి వాళ్ళ ముందు వచ్చాడు. అనిర్దేశ్యం, ఆ శ్రీమన్మహావిష్ణువు ధరించినటువంటి ఆ స్త్రీ రూపాన్ని ఇలా అని చెప్పలేము, అంత అందమైనటువంటి రూపం అది. దధార పరమాద్భుతం, చాలా అద్భుతంగా ఉంది. ఆ రూపాన్ని ధరించి రాక్షసుల ముందు నుంచున్నారు. ఏతస్మిన్నంతరే విష్ణు సర్వోపాయ విధీశ్వర యోషిద్రూపం అనిర్దేశ్యం దధార పరమాద్భుతం. ఆ రూపం ఎలా ఉంది అంటే ప్రేక్షణీయోత్పల శ్యామం సర్వావయవ సుందరం సమాన కర్ణాభరణం సుకపోలోన్నసాననం. ప్రేక్షణీయం, చూడాలంతే, దాన్ని వర్ణించుకోవటం అనేది కాదు, చూడాలంతే ఎవరైనా సరే. అందులోనూ ప్రేక్షణీయ ఉత్పల శ్యామం, కలువ పువ్వు, అందులోనూ నల్ల కలువ పువ్వు లేదా నీలం రంగులో ఉండేటువంటి కలువ పువ్వు. ఆ కలువ పువ్వు ఏ రంగులో ఉంటుందో ఆ రంగులో ఉన్నాడు లేదా ఉన్నది. ప్రేక్షణీయ ఉత్పల శ్యామం సర్వావయవ సుందరం. స్త్రీగా వచ్చాడు కదా, స్త్రీగా వచ్చినప్పుడు స్త్రీ శరీరంలో ఎన్ని అవయవాలు, సుందరమైన అవయవాలు ఉండాలో అన్ని అవయవాలు సుందరంగా ఉన్నాయి. ఇవి కాక ఏ అవయవాన్ని చూసినా సరే సుందరంగానే ఉండాలి, అలా ఉన్నాడు లేదా ఉన్నది. సమాన కర్ణాభరణం, రెండు చెవులకి మంచి చెవి రింగులు పెట్టుకొచ్చాడు ఆయన. సుకపోల ఉన్నసాననం, అందమైన చెక్కిళ్ళు, సుకపోల. ఉన్నస, ఎత్తైన ముక్కు, అలాగే ఆననం, మంచి అందమైనటువంటి మొహం. ఆ రూపంతో వచ్చాడు. ప్రేక్షణీయోత్పల శ్యామం సర్వావయవ సుందరం సమాన కర్ణాభరణం సుకపోలోన్నసాననం నవయౌవన నిర్వృత్త స్తనభార కృశోదరం ముఖామోదానురక్తాలి ఝంకారోద్విగ్న లోచనం గా ఆ రూపం ఉంది. నవయౌవన నిర్వృత్త, నవయౌవనంలో ఉండేటువంటి స్త్రీగా ఆయన వచ్చాడు. మోహిని రూపం అనుకుంటాం కదా, ఆ మోహిని రూపంలో వచ్చాడు. ఆ నవయౌవన నిర్వృత్త, కొత్త అప్పుడే యౌవనంలోకి అడుగు పెడుతున్నటువంటి వయస్సు అది. దానివల్ల నిర్వృత్త వచ్చినటువంటి స్తనభార, స్తనాల భారంతో కృశోదరం, ఆ స్తనాల భారాన్ని మోయలేక కడుపు భాగం అనేది బాగా కృషించిపోయిందా అన్నట్లుగా సన్నటి నడుముతోనూ సన్నటి ఉదర భాగంతోనూ వచ్చాడు. నవయౌవన నిర్వృత్త స్తనభార కృశోదరం ముఖామోదానురక్తాలి ఝంకారోద్విగ్నలోచనం. దీనికి తోడు ఇది మోహన రూపం కదా, అందువలన ఏం చేశాడు, ముఖామోదానురక్తాలి ఝంకారోద్విగ్నలోచనంగా కనిపించాడు. ఆయన మొహమే ఒక తామర పువ్వులాగా ఉంది. ఆయన అని పుల్లింగంలో అలవాటైపోయింది, అసలు స్త్రీలింగంలో చెప్పుకోవాలి ఇక్కడ. ఆ మోహిని ఆవిడ యొక్క మొహం తామర పువ్వులాగా అందంగా ఉంది. ఎంత అందంగా ఉందంటే 9 దాన్ని చూసి తామర పువ్వే అనుకున్నాయి.
తామర పువ్వు అనుకోవటంతో పాటు దగ్గరకు వచ్చేసరికి తామర పువ్వు లాంటి వాసనే ఆ ముఖంలోంచి వస్తోంది. దాంతో ఇది తామర పువ్వే అని 9 నిర్ణయం చేసేసుకున్నాయి. ముఖ ఆమోద అనురక్త అలి, ముఖం తాలూకు ఆమోదం, తామర పువ్వు లాంటి సువాసన, దానితో ఈ 9 కూడా అట్రాక్ట్ అయిపోయినాయి. అట్రాక్ట్ అయిపోయి ఇక్కడే ఉండిపోదాము అనుకుని వచ్చేసినాయి. ఆ 9 వస్తే శబ్దం చేయకుండా ఉండలేవు. అవి ఝమ్మని శబ్దం చేస్తున్నాయి, జంకారం చేస్తుంటే ఆ 9 ఏదో భయపడుతున్నట్లుగా ఉద్విగ్న లోచనం, కళ్ళు ఆర్పుతూ, కళ్ళు ఇలా భయంగా చూపిస్తూ, మనకి చూపించడం చేత కాదు, ఆయనకు వచ్చు, ఆయన ఇలా చూపిస్తూ చూసేవాళ్ళ కళ్ళని, చూసేవాళ్ళ మనసుల్ని, హృదయాల్ని గుంజేసేటట్లుగా ఈ రూపంలో దిగొచ్చాడు. నవయౌవన నిర్వృత్త స్తనభార కృశోదరం ముఖామోదానురక్తాలి ఝంకారోద్విగ్నలోచనం బిభ్రత్ స్వకేశభారేణ మాలాముత్ఫుల్లమల్లికాం సుగ్రీవ కంఠాభరణం సుభుజాంగద భూషితం. ఆయన మోహిని రూపంలో వచ్చినప్పుడు అందమైన కురులతో వచ్చాడు. బిభ్రత్ స్వకేశభారేణ, బాగా పెద్ద జడ వేసుకొచ్చాడు. ఆ జడలో మాలాం ఉత్ఫుల్ల మల్లికాం, మల్లెపూల మాలను తురుముకుని వచ్చాడు. మాలాం ఉత్ఫుల్ల మల్లికాం, ఆ మాలలో ఉండేటువంటి ప్రతి మల్లెపువ్వు విచ్చుకుంది, విచ్చుకుని అందంగా ఉంది. అలా విచ్చుకున్న మల్లెపూలతో ఓ మాల కట్టించుకొని ఆ మాల తురుముకుని మరీ వచ్చాడు. బిభ్రత్ స్వకేశభారేణ మాలాం ఉత్ఫుల్ల మల్లికాం సుగ్రీవ కంఠాభరణం సుభుజాంగద భూషితం విరజాంబర సంవీత నితంబద్వీపశోభయా కాంచ్యా ప్రవిలసద్వల్గు చలచరణ నూపురం. విరజాంబర సంవీత నితంబద్వీపశోభయ, ఓ అందమైనటువంటి వస్త్రం కట్టుకున్నాడు, చీర కట్టుకున్నాడు. చీర కట్టుకున్నాడు అనకూడదు, చీర కట్టుకున్నది ఆవిడ. విరజ, ఆ వస్త్రంలో ఏ రకమైన మాలిన్యము లేదు, చాలా నీట్గా ఉంది. విరజ అంబర సంవీత, ఆ చీర కట్టుకోవటంలో ఆ నడుము వెనకాల భాగం, కింద భాగం ఉంటుంది కదా, అదో పెద్ద ద్వీపంలాగా అందంగా కనిపిస్తోంది. నితంబ ద్వీప శోభయ. దాంతోపాటు కాంచ్య, నడుము భాగం కూడా చాలా అందంగా కనిపిస్తోంది. ప్రవిలసత్, ఆ నడుము భాగము, నడుము కింది భాగము, ఇవన్నీ కూడా చాలా అందంగా స్ఫుటంగా తెలుస్తున్నటువంటి రూపంలో ఆవిడ వచ్చింది. వల్గు చలచరణ నూపురం, అడుగులు మెత్తగా వేస్తోంది. ఆవిడ మెత్తగా అడుగులు వేసినా సరే ఆవిడ కాలి అందెలకు ఉండేటువంటి చిన్న గజ్జెలు చిన్న శబ్దాలు చేస్తున్నాయి. వల్గు, చిన్న అందమైన, చలత్, కొంచెంగా కదులుతున్నటువంటి చరణ నూపురం, కాలి అందెల సవ్వడితో ఆవిడ వచ్చింది. విరజాంబర సంవీత నితంబద్వీపశోభయ కాంచ్యా ప్రవిలసద్వల్గు చలచరణ నూపురం సవ్రీడస్మిత విక్షిప్త భ్రూవిలాసావలోకనై దైత్యయూథపచేతస్సు కామముద్దీపయన్ ముహు. దీనికి తోడు అసలే ఆ 9 హడావిడికి ఈవిడి కళ్ళార్పుతుంటే, ఇటు అటు చూస్తుంటే, భయపడినట్టు చూస్తుంటేనే రాక్షసులు జొల్లు బ్యాచ్కి వచ్చేసారు. వాళ్ళ నోళ్ళలోంచి వాటర్ ఫాల్స్ కారిపోతున్నాయి. దీనికి తోడు ఏం చేసింది ఈవిడ? సవ్రీడ స్మిత విక్షిప్త భ్రూ విలాసావలోకనై. సవ్రీడ, సిగ్గుగా చూసింది. స్మిత, ఓ చిరునవ్వు నవ్వుతూ చూసింది. విక్షిప్త, ఒకళ్ళ మీద నవ్వు ఉంచకుండా, ఒక చోట చూపు ఉంచకుండా, ఇలా ఒకడిని అలా ఒకడిని అందరినీ ఒక్కసారి కవర్ చేసేసింది. విక్షిప్త. దీనికి తోడు విలాసం, ఒంట్లో ఉండేటువంటి విలాసాలకు కొదవే లేదు. ఏ అంగాన్ని ఎప్పుడు ఎలా కదిలిస్తుందో, ఏ అంగంతో ఎప్పుడు ఇలా నవ్వుతుందో అస్సలు తెలియదు. విలాస, ఏ అంగంతో నవ్వుతుందో కూడా తెలియటం లేదు. అలా విలాసంతో కూడినటువంటి అవలోకన ఇది చూపులతో. ఒకసారి క్రీగంట చూస్తుంది, ఒకసారి డైరెక్ట్గా చూస్తుంది, ఒకసారి కిందకి చూస్తుంది, ఒకసారి పైకి చూస్తుంది. ఎలా చూసినా సరే ఆ చూసిన వాడు ఢామ్మని కింద పడిపోవాల్సిందే. అలా చూడడం మొదలుపెట్టింది. సవ్రీడ స్మిత విక్షిప్త భ్రూ విలాసావలోకనై దైత్య యూథపచేతస్సు కామముద్దీపయన్ ముహు. అసలే జొల్లు బ్యాచ్ అనుకున్నాం కదా, వీళ్ళు రాక్షసులు
దాంతో దైత్య యూథపచేతస్సు, రాక్షసుల నాయకుల మనస్సులలో దైత్య యూథపచేతస్సు కామం ఉద్దీపయన్, కోరికని ఇంకా 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 పెంచుతూ, ముహు ఉద్దీపయన్ బాగా పెంచుతూ వాళ్ళ ముందు సాక్షాత్కరించింది. వాళ్ళందరూ అక్కడికక్కడ ఢామని పడిపోయారు. సవ్రీడస్మిత విక్షిప్త భ్రూవిలాసావలోకనై దైత్యయూథపచేతస్సు కామముద్దీపయన్ ముహు అని శ్రీ శుకుల వారు చెప్తున్నారు. ఈ శ్లోకంతో 46 శ్లోకాలు ఉన్నటువంటి అష్టమ స్కంధంలోని భగవన్మాయోపలంబనం అనే పేరు కలిగినటువంటి అష్టమాధ్యాయం పూర్తయిపోయింది. ఈ అధ్యాయంలో మనకు శ్రీమన్మహాలక్ష్మి సురభి అవతారం దగ్గర నుంచి, సురభి ఆవిర్భవించడం దగ్గర నుంచి, తర్వాత ఉజ్జయిశ్రవసము, తర్వాత ఐరావతము, ఇవన్నీ క్రమంగా పుట్టుకుంటూ రావటము, తర్వాత చివరికి శ్రీమన్మహాలక్ష్మి పుట్టటము, శ్రీమన్మహాలక్ష్మి యొక్క స్వయంవరంతో ఆవిడ ఉత్పలమాలను తీసుకెళ్ళి శ్రీమన్మహావిష్ణువు మేడలో వేయటము, తర్వాత వారుణి అనే ఆవిడ పుట్టడము, ఆవిడని రాక్షసులు స్వీకరించటము, తర్వాత అమృత కలశంతో ధన్వంతరి గారు పుట్టడము, ఆయన చేతుల్లోంచి కలశాన్ని లాక్కుని రాక్షసులు పారిపోతూ ఉంటే శ్రీమన్మహావిష్ణువు మోహిని రూపంలో వాళ్ళ ముందు సాక్షాత్కరించటము, ఈయన చూపులకి ఈయన చూపించిన విలాసాలకి రాక్షసులు అక్కడికక్కడ ఢామని పడిపోవటము అనేటువంటి అంశాలు ఉన్నాయి. ఈ అంశాలతో కూడిన ఈ అధ్యాయం ఇక్కడికి పూర్తయింది. టైం మరీ ఎక్కువేం అవ్వలేదేమో కానీ ఒక ప్రధానమైన అంశాన్ని చెప్పుకోవటం కోసం ఇక్కడికి ఆపుకుందాం దీన్ని. ఎలాగూ అధ్యాయం పూర్తయింది కాబట్టి ఒక ప్రధానమైన అంశాన్ని చూసుకుందాం. రాక్షసులు, దేవతలు వీళ్ళందరూ కూడా చాలా కష్టపడ్డారు అమృతాన్ని సాధించడానికి, అమృతాన్ని తెచ్చుకోవటానికి, అమృతం ద్వారా లాభ పొందటానికి. వాళ్ళు చాలా కష్టపడి మథనం చేశారు, చిలికారు. మధ్యలో ఏవేవో ఇబ్బందులు, విఘ్నాలు వస్తే వాటన్నిటిని అధిగమించడానికి చాలా ఇబ్బందులు పడ్డారు. అసలు ఆ చిలకటాన్ని మొదలుపెట్టిన వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు స్నేహితులైతే కారు. ఒకళ్ళకొకళ్ళకి ఏ రకమైనటువంటి కోఆర్డినేషను లేదు. లేకపోయినా సరే ఏదో కష్టం మీద చాలా కష్టపడి అమృతమథనం చేశారు. అమృతమథనం చేసిన తర్వాత, అమృతం దక్కిన తర్వాత కూడా దాన్ని లాక్కుని పారిపోయేటువంటి బ్యాచే ఉంది. తర్వాత కూడా చాలా తంతు జరగవలసి వచ్చింది. ఇది దేవతలు, రాక్షసులు చేసినటువంటి అమృతమథనం తాలూకు వ్యవహారం అయితే, మనం చేసేటువంటి అమృతమథనంలో ఇన్ని రకాల చిక్కులు లేవు. అందుకనే మనం ఈ అమృతమథన ఘట్టం తాలూకు అధ్యయన సందర్భంగా పెట్టుకున్న భాగవత ప్రార్థనా శ్లోకంలో నారాయణ అమృతభరాయ విసంకటాయ వ్యాసప్రసూత శుకశౌనక సంఘటాయ సంసార వృక్ష ఫలభక్ష రుజాంకటాయ క్షీరోదధిం మథత భాగవతం ఘటాయ అని చెప్పుకుని ప్రార్థించుకుంటున్నాము. మనం కూడా అమృతం కోసమే ప్రయత్నం చేస్తున్నాము. అమృతం కోసమే భాగవతం అనేటువంటి క్షీర సముద్రాన్ని మథిస్తున్నాము. మథించడం ద్వారా మనం కూడా నారాయణుడు, శ్రీమన్నారాయణుడు, ఆయన యొక్క తత్వం అనేటువంటి అమృతంతో నిండిన ఘటాన్ని, ధన్వంతరి అమృతంతో నిండిన కలశాన్ని తీసుకొచ్చాడు అనుకున్నాం కదా, అలా నారాయణుడు అనేటువంటి అమృతంతో నిండినటువంటి కలశాన్ని, అంటే జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అయితే అమృతమథనంలో వాళ్లకు ఉన్నటువంటి సంకటాలు ఏవి మనకు లేవు. విసంకటాయ, ఏ సంకటము లేదు. ఎందుకంటే మనకి వేరువేరు భేదాభిప్రాయాలున్న ఇద్దరు కలిసి మథనం చేయటం అనేటువంటి ప్రసక్తే లేదు. మనకి ఒక మంచి గురు పరంపర ఉంది. ఆ గురు పరంపరలో అందరూ ఒకళ్ళు చెప్పింది మరొకళ్ళు, మరొకళ్ళకు చెప్పింది ఇంకొకళ్ళు, ఇలా వరుసగా అందించుకుంటూ వస్తున్నారు. గురు పరంపరా ప్రాప్తమైనటువంటి మథన ప్రకారాన్నే మనం అనుసరిస్తున్నామే కానీ భేదాభిప్రాయాలకు తావు ఇవ్వటం లేదు. మన గురు పరంపరలో శ్రీ వేదవ్యాస మహర్షి గారు, ఆయన పుత్రుడైనటువంటి శ్రీ శుకుల వారు, అలాగే సూత మహర్షి గారు, శౌనక మహర్షి గారు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. వీళ్ళందరూ ఈ గురు పరంపరలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఏకవాక్యంగా మనకు ఈ అమృత మథనాన్ని చూపిస్తున్నారు. సంఘటనా శక్తితో, అంటే కలిసి పనిచేసేటువంటి విధానంతో ఎలా మథనం చేయొచ్చు అనేదాన్ని మనకు ప్రదర్శిస్తున్నారు. సంఘటాయ, అమృతం అనేది తాగితే దేవతలు అమరులైపోతారు, యుద్ధానికి వాళ్ళు సిద్ధమవ్వచ్చు అని వాళ్ళు అనుకోవచ్చు. కానీ మనం తాగే ఈ అమృతంతో మనకు అలాంటి ప్రయోజనాలు ఏమీ లేవు.
సంసార వృక్ష ఫల భక్ష రుజాం కటాయ. మనం ఈ సంసారం అనేటువంటి చెట్టుకు కాసినటువంటి పళ్ళను తిని 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 నోరు పాడు చేసుకుని ఉన్నాము. సంసార వృక్ష ఫలాలు ఇవి చేదుగా ఉన్నాయా, వగరుగా ఉన్నాయా, మరొక రకంగా ఉన్నాయా, ఎలా ఉన్నాయో తెలియదు, కానీ ఏవి రుచిగా అయితే లేవు. సంసార వృక్ష ఫల భక్ష, దాన్ని అనుభవించడం అనేది మాత్రం తథ్యంగా ఉంది. దానివల్ల నోరంతా కూడా చేదై కూర్చుంది. నోరంతా కూడా ఏం తిన్నా, ఏమి నోట్లోకి వెళ్ళినా సరే రుచిగా లేనట్టు తయారైపోయింది. అలాంటి రుజాం కటాయ, ఆ నోటిలో ఉండేటువంటి ఆ చేదు ఫలితాలను అనుభవించడంలో మనం అనుభవిస్తున్నటువంటి ఇబ్బందులు ఇవన్నీ పోగొట్టుకోవటానికి నారాయణుడు అనేటువంటి అమృతం మనకు కావాల్సి వచ్చింది. ఇలాగైతే నోరంతా చేదుగా ఉంటే కాస్త నీళ్లు పోసుకుని పుక్కిలించి బయటికి ఉమ్మేస్తే నోరు బాగుపడి తర్వాత నోట్లోకి వేసుకునే దాని రుచి ఎలాగైతే తెలుస్తుందో, అలాగే ఈ అమృతం అనేది కనుక నోట్లో వేసుకుంటే మొదలు నోట్లో ఉన్న చేదంతా పోయి ఆ అమృతం తాలూకు రుచే తెలుస్తుంది. సంసార భక్ష ఫలభక్ష రుజాం సంసార వృక్ష ఫలభక్ష రుజాం కటాయ. దీనికోసం మనం క్షీరోదధిం మథత భాగవతం ఘటాయ, నారాయణుడు అనేటువంటి అమృతంతో నిండిన కలశం కోసం, అమృతంతో నిండినటువంటి జ్ఞానం కోసం మనం ఈ క్షీరాబ్ధిని, భాగవతం అనేటువంటి క్షీరాబ్ధిని మతిస్తున్నాము. కాబట్టి మనకి దేవతలకి రాక్షసులకి ఎదురైనటువంటి ఇబ్బందులు అస్సలంటే అస్సలు లేవు. వాళ్ళు ఎదుర్కొన్న ఇబ్బందులేవి మనం ఎదుర్కోనక్కర్లేదు. మనం హాయిగా సుఖంగా అమృత మథనాన్ని చేసుకోవచ్చు. కాబట్టి మనకు ఇంత అపూర్వమైన అవకాశం దక్కింది. కాబట్టి అమృత మథనంతో పాటు మిగతా ఘట్టాలన్నిటినీ కూడా అమృతంగానే మనం భావించి, ఆ పరమాత్మతత్వం వచ్చినప్పుడల్లా కూడా దాన్ని అమృతంగా భావించి ఈ భాగవత అధ్యయనం అనేటువంటి మథనం చేసుకుంటూ ఆ అమృతాన్ని ఆస్వాదించేందుకు మనం ప్రయత్నం చేసుకుందాము. ఆ ప్రయత్నంలో మనకు సహకారిగా నిలవలసిందిగా, మన మనస్సుల్లోకి ఆ అమృతాన్ని జొప్పించవలసిందిగా ఆ భక్తజన మానస సరసీరుహ నివాసి అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాము. ఆ ప్రార్థనతో ఈరోజుకి పారాయణ కార్యక్రమం చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం అష్టమస్కంధే అష్టమాధ్యాయే శ్లోకాః. అథాసీద్వారుణీ దేవీ కన్యా కమలలోచనా అసురా జగృహస్తాం వై హరేరనుమతేన తే అథోదధేర్మథ్యమానాత్ కాశ్యపైరమృతార్థిభిః ఉదతిష్ఠన్ మహారాజ పురుషః పరమాద్భుతః దీర్ఘపీవరదోర్దండః కంబుగ్రీవోరుణేక్షణః శ్యామలస్తరుణస్రగ్వీ సర్వాభరణభూషితః పీతవాసా మహోరస్కః సుమృష్టమణికుండలః స్నిగ్ధకుంచితకేశాంతః సుభగः సింహవిక్రమः అమృతాపూర్ణకలశం బిభ్రద్వలయభూషితः స వై భగవతः సాక్షాత్ విష్ణోరంశాంశసంభవः ధన్వంతరిరితి ఖ్యాతః ఆయుర్వేదదృగిజ్యభాక్ తమాలోక్యాసురాः సర్వే కలశంచామృతాభృతం లిప్సంతః సర్వవస్తూని కలశం తరసాహరన్ నీయమానే సురైస్తస్మిన్ కలశే మృతభాజనే విషణ్ణమనసో దేవాః హరిం శరణమాయయుః ఇతి తద్దైన్యమాలోక్య భగవాన్ భృత్యకామకృత్ మా ఖిద్యతమిథోర్థం వః సాధయిష్యే స్వమాయయా మిథః కలిరభూత్తేషాం తదర్థే తర్షచేతసాం అహం పూర్వం నత్వం నత్వమితి ప్రభో దేవాస్వం భాగమర్హంతి ఏ తుల్యాయాసహేతవః సత్రయాగ ఇవైతస్మిన్ ఏష ధర్మః సనాతనః ఇతి స్వాన్ ప్రత్యషేధన్ వై దైతేయా జాతమత్సరాః
దుర్బలాః ప్రబలాన్ రాజన్ గృహీతకలశాన్ ముహుః ఏతస్మిన్నంతరే విష్ణుః సర్వోపాయవిదీశ్వరः యోషిద్రూపమనిర్దేశ్యం దధార పరమాద్భుతం ప్రేక్షణీయోత్పలశ్యామం సర్వావయవసుందరం సమానకర్ణాభరణం సుకపోలోన్నసాననం నవయౌవననిర్వృత్తస్తనభారకృశోదరం ముఖామోదానురక్తాలి ఝంకారోద్విగ్నలోచనం బిభ్రత్స్వకేశభారేణ మాలాముత్ఫుల్లమల్లికాం సుగ్రీవకంఠాభరణం సుభుజాంగదభూషితం విరజాంబరసంవీత నితంబద్వీపశోభయా కాంచ్యా ప్రవిలసద్వల్గు చలచ్చరణనూపురం సవ్రీడస్మిత విక్షిప్త భ్రూవిలాసావలోకనైః దైత్యయూథపచేతస్సు కామముద్దీపయన్ముహుః ఇతి శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం అష్టమస్కంధే అష్టమాధ్యాయే శ్లోకాః. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽस्तुते. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.